తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, అయోగ్యులము అల్పులము దీనులమైన మమ్ములను మీరు మరలా సంధించి ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని, ఈ జీవము యొక్క కొనసాగింపును అనుగ్రహించినందుకు, మా జీవితాల్లో మరొక దినాన్ని మరొక వారాన్ని చవి చూడటానికి మీరు చూపినటువంటి కృపను బట్టి వందనాలు దేవా. ఏ యోగ్యత లేనటువంటి వారమైనప్పటికీ, మట్టి పాత్రలమైనప్పటికీ మీరు మమ్మలను మంచి పాత్రలుగా, వెండి పాత్రలుగా, బంగారు పాత్రలుగా తీర్చిదిద్దినందుకు స్తుతులు. ఒకవేళ ఇంకానూ మేము మట్టి పాత్రలుగా ఉన్నచో మమ్మలను మరలా సిద్ధపరచండి, గొప్ప పాత్రలుగా మలచండి దేవా. గడిచిన కాలంలో మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యము, ఆయుష్ కాలమును బట్టి స్తుతులు దేవా. మరలా మీ సన్నిధానమును పునఃసంధానం చేసుకొని మీ పాద సన్నిధానంలో మేము ప్రణమిల్లి ప్రార్థించి మీ యొక్క వాక్యమును గైకొని మరలా మేము బలము పొందటానికి మీరు కృప చూపండి. ఇక్కడ వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నూరంతరాత్మతో నింపండి ప్రభువా. సంఘాన్ని బలపరచండి. ఈ ఆరాధన అంతట్లో మీరే అధ్యక్షులుగా ఉండి మహిమ పొందమని మీ యొక్క బలను మేము సమీపిస్తుండగా మాకు మీ కృపను కుమ్మరించమని, మీ వాక్యము చేత మాతో మాట్లాడి పాటల ద్వారా, వాక్య పఠనం ద్వారా మరి ప్రతి విధమైనటువంటి క్రమంలో మీరే మహిమ పొందమని, మమ్మల్ని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
మనమందరము లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 69వ కీర్తన సర్వదేశములారా అనే కీర్తన పాడుచు మన యొక్క పరిశుద్ధ సంభక్తపు ఆరాధన ప్రారంభిద్దాము. మనమందరమును ఆలవునే నిలబడి ఉండగా ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసేయున్నవి. ఏ రహస్యంలో నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామం నిత్యముగా మహింపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము.
ఆమేన్. మనమందరము కలిసి అనుసరించుదము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఓ ప్రభు అయిన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రి అయిన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభు అయిన యేసు క్రీస్తు, ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మమ్మను కరుణింపము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి వాడా, మమ్మను కనికరించము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమింపలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీను లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకును, ప్రభు యొక్క శరీర రక్తమును పుచ్చుకొనుటకును మనము కూడి వచ్చిన్నాము. కాబట్టి మనమందరము మోకాళ్ళుని మౌనముగా ఉండి మనను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతో నిజమైన విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదము. మీ పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మీ పొరుగు వారెడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గము యందు నడుచుకొనొచ్చు క్రొత్త నడవడి కలవారగడం నిశ్చయించుకొనుచున్న మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడినని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను, మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందాము. 3వ పుటలో ఉన్నటువంటి ప్రార్థన అందరము కలిసి చెప్పుదాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకటిలో నడిచితిమి. క్రీస్తు నామమును పలికి దుష్టత్వము నుండి తొలగకుంటిమి. మామును కనికరించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నింటినీ క్షమింపము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి కలవారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా మళ్ళీ వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యము వినుడి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా
ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రైన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము మనల్ని కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణములందు మనల్ని స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడై ఉండును గాక. మీ ఆత్మకును తోడై ఉండును గాక. ఆమేన్. మనమందరము లేచి నిలబడి ఉండగా సువార్త పట్టణము గావించబడు. ఈ పరిశుద్ధ పునరుద్ధానపు దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనం వరకు. ఆ గడిలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినవని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించెనో వాడు తప్ప మరెవడను ఎరుగడని చెప్పెను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. ఈ మటునకు సువార్త పాఠం. మనమందరము అలాగునే నిలబడి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 135వ కీర్తన రండి సువార్త సునాదముతో అనే కీర్తన పాడుచు మన వాక్యము కొరకు సిద్ధపడదాము. రండి
దయచేసి కూర్చోనండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా దేవా, దయనీయమైనటువంటి స్థితిలో మరణముతో పెనుగులాడుచున్నటువంటి మా ఈ ప్రజానీకంతో మరలా మీరు మాట్లాడండి. ఏ ఒక్కరూ నశించిపోవడం మీకు ఇష్టం లేదని మీ యొక్క లేఖనాలు గర్జిస్తూ మాతో మాట్లాడుతూ ఉండగా, ఉన్నటువంటి పరిస్థితులు దానికి భిన్నముగా ఉన్నవని ఒక మీమాంసతో, భయముతో, దిగులుతో, వేదనతో మరలా మేము ప్రార్థిస్తున్నాం. దేవా, మీ చిత్తము ఏమై ఉన్నదో మాకు తెలియదు, కానీ మీరు ప్రేమ కలిగినటువంటి ప్రభులని, మీరు వాత్సల్యత, అనురాగమును, కృపను అందించగలరనేటువంటి గొప్ప దృఢమైనటువంటి విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం. దేవా, అటు ఆ మీమాంసం, ఇటు ఈ విశ్వాసం, ఈ రెండిటి మధ్య మేము నలిగిపోతూ ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ స్థితిలో, ఈ సందర్భంలో, ఈ మధ్యలో మీ వాక్యము మాకు చొప్పించండి. మీ వాక్యం చేత మమ్మలను బలపరచండి. మీ వాక్యం చేత మమ్మల్ని ధైర్యపరచండి. మీ వాక్యంలో ఉన్నటువంటి అభయము మాకు ప్రసాదించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి, ప్రతిష్ఠిత, సమస్త వైభవం, సమస్తము మీకే ఆపాదిస్తూ అజ్ఞానులమైన మాకు మీ దివ్యమైనటువంటి జ్ఞానముతో నింపి బలపరిచి నడిపించి బ్రతికింప చేయమని మరియు ఫలింప చేయమని తగు రీతిలో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో మరొకసారి మీకు అందరికీ కూడా శుభములు మరియు ఆహ్వానాన్ని కూడా పలుకుతున్నాం. ఈ దినం మరలా మనకు ఒక శ్రేష్టమైనటువంటి ఆదివారము మరియు సందర్భం మనకు ఇవ్వబడింది. ఈ ఆదివారము స్టూడెంట్స్ సండే అంటే విద్యార్థుల ఆదివారం. ఎవరు విద్యార్థులు అంటే నేర్చుకునే ప్రతివారు విద్యార్థులే. ఆ మాటకొస్తే మొదటి విద్యార్థి నేనేనేమో. నన్ను నేను సరిచూసుకోవాలంటే నేను ఒక మంచి విద్యార్థిగానే ఉండటం నాకు ఇష్టం వ్యక్తిగతంగా. ఆ మాటకొస్తే నేర్చుకునేటువంటి ప్రతివారు విద్యార్థులే. యోహాను భక్తుడు తన యొక్క 90వ ఏటలో తన స్వార్థ, ప్రకటన గ్రంథం మరియు 3 పత్రికలు వ్రాస్తూ, మరి ముఖ్యంగా 2వ పత్రికలో ఈ సమాజం అంతటిని ఉద్దేశించి చిన్నపిల్లలారా అని సంబోధిస్తున్నాడు. చిన్నపిల్లలారా అంటే విద్యార్థులారా. ఈ లోకంలో విద్యార్థులు కాని వారు ఎవరు? దేశ నాయకులు, పెద్దలు, వక్తలు, జ్ఞానులు, సమస్తము కలిగినటువంటి వారు
అందరూ కూడా విద్యార్థులే. అయితే ఈ విద్యార్థి అనేటువంటి ఈ యొక్క వైభవం ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజు యొక్క అంశం. సో ది గ్లోరీ ఆఫ్ ద చైల్డ్హుడ్, ద గ్లోరీ ఆఫ్ స్టూడెంట్హుడ్ ఈజ్ నథింగ్ బట్ ద థీమ్ ఆఫ్ ద డే, విచ్ ఈస్ విజ్డమ్ ఫ్రమ్ అబవ్. విజ్డమ్ ఫ్రమ్ అబవ్. విద్యార్థుల యొక్క వైభవం, విద్యార్థుల యొక్క దారి, విద్యార్థుల యొక్క ధ్యేయం ఏమై ఉండాలంటే దేవుని జ్ఞానము పైన ఉన్నది. ఆ జ్ఞానమును ఈ విద్యార్థులు పొందుకోవాలి అనేదే విద్యార్థుల యొక్క లక్ష్యం కావాలి, విద్యార్థుల యొక్క లక్షణం కావాలి. So the concentration, the character and the goal-oriented life is embedded in the wisdom. అయితే విజ్డమ్ అనేటువంటి మాట జ్ఞానము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఇంగ్లీష్లో విజ్డమ్ అంటే స్వతహాగా ఉన్నటువంటి హృదయంలో, మనస్సులో, దేహం అంతట్లో ఉన్నటువంటి చలనం, ది స్పార్కింగ్ ఐడియాస్ ఆఫ్ ది స్పాంటేనియస్ ఐడియాస్ ఆర్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీస్ ఆఫ్ ద మైండ్ ఈజ్ విజ్డమ్. మనస్సుకు అమాంతంగా కలిగేటువంటి ఆలోచనే జ్ఞానం, విజ్డమ్ అనేటువంటి మాటకు అర్థం. అయితే మనకు తెలుగులో జ్ఞానం అని మనకు ట్రాన్స్లేషన్ ఇచ్చారు కానండి, అది వాస్తవానికి తప్పు. తెలుగులో వివేకం అని ఇవ్వాలి. విజ్డమ్ అంటే వివేకం. మరి జ్ఞానం అంటే ఏంటండి అంటే అది బయట మనం చూస్తూ నేర్చుకునేది, పుస్తకాలు చూసి, అనుభవాలు చూసి, ఎదుటివారిని చూసి, పరిస్థితులను చూసి, వస్తువులను చూసి నేర్చుకునేదే వివేకం. అయితే మన వారు తెలుగులోకి వచ్చేసరికి దాన్ని జ్ఞానము అన్నారు. మనము ఆ ప్రకారంగానే జ్ఞానం అనేటువంటి మాటలోనే మనం కూడా వెళ్ళిపోతున్నాం. ఏదేమైనప్పటికీ ఈ యొక్క జ్ఞానము, వివేకము ఇవి మనిషికి అవసరమైనవి. ఎంత అవసరం అంటే అవి మన జీవితాన్ని రక్షిస్తాయి. అయితే ఇక్కడ ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా ఒక ఎత్తు. అసలు మన అంశంలో ఉన్నటువంటి మాట ఏంటంటే పైనుండి వచ్చు జ్ఞానం. తెలుగులో అంశం పైనుండి వచ్చు జ్ఞానము, విజ్డమ్ ఫ్రమ్ అబవ్. మరి పైనుండి రావడం ఏంటంటే జ్ఞానం. పైనుండి ఎవరు వచ్చారు మనకు అంటే యేసుక్రీస్తు వచ్చారు. ఆ యేసుక్రీస్తే మనకు జ్ఞానం. అంటే యేసుక్రీస్తు యొక్క ఆ మానవత్వమే మనకు జ్ఞానం. యేసుక్రీస్తు యొక్క మూర్తిమత్వమే మనకు జ్ఞానం. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సందేశాలు మనకు జ్ఞానం. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి నడవడిక, త్యాగపూరితమైనటువంటి జీవిత విధానం మనకు జ్ఞానం. సో యేసుక్రీస్తు పైనుండి వచ్చాడు కనుక ఆయన మనకు జ్ఞానం కావాలి అని దీని యొక్క ఉద్దేశం. ఈ విధంగా విద్యార్థులైనటువంటి వారు, స్టూడెంట్స్ చేయవలసినటువంటి పని ఏంటంటే మనం పుస్తకాలలో చదువుకున్నటువంటి జ్ఞానము, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము, ఈ చట్టాలలో ఉన్నటువంటి జ్ఞానము, ఇవన్నీ కూడా మంచిదే, వాస్తవమే. కానీ ఇక్కడ దేవుని జ్ఞానము మీరు మర్చిపోతున్నారు. దేవుని జ్ఞానము ఈ జ్ఞానముల కంటే భిన్నమైనది, ఈ జ్ఞానముల కంటే వైభవోపేతమైనది. The student becomes vibrant and magnanimous not only by his studies but by the divine
విజ్డమ్ విచ్ ఈస్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి వచ్చినటువంటి ఆ జ్ఞానం వలన ఇది సాధ్యం. ఇది ఏ విధంగా సాధ్యమో మనం ఒకసారి చూసుకుందాం. ఒక సమస్య మన ఎదురుగా ఉంది. ఆ సమస్యకు నువ్వు పరిష్కారం అందించాలి. ఆ సమస్యకు పరిష్కారం అందించాలంటే మనకు పుస్తకాల జ్ఞానం సరిపోదండి, గత అనుభవాలు సరిపోవండి. అప్పటికప్పుడు ఒక అమాంతమైనటువంటి వెలుగుతో కూడినటువంటి ఒక చక్కని ఆలోచన రావటమే జ్ఞానం. ఇట్స్ ఎ రే ఆఫ్ థాట్, ఇట్స్ ఎ స్పార్క్ ఆఫ్ ఎ థాట్, ఎ జెమ్ ఆఫ్ ఎ థాట్. ఆ విధంగా మనం ఒక నిర్ణయాన్ని, తీర్పు ఇవ్వడానికి మనము సిద్ధపడగలం. సరిగ్గా ఇక్కడ అదే జరుగుతుందండి. ఈ మొదటి పాఠ్య భాగంలో రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి మనం చదువుకున్నాం. ఇక్కడ ఇద్దరు వేశ్యలు రాజుగారి దగ్గరికి వచ్చారండి. సొలొమోను రాజుగారి దగ్గరికి ఇద్దరు వేశ్యలు, 2 harlots, ఇద్దరు వేశ్యలు వచ్చారు. అయితే చిత్రం ఏంటంటే వేశ్యలకు కుమారులు ఉండరండి. కానీ ఇక్కడ ఇద్దరు వేశ్యలకు 2 బిడ్డలు ఉన్నారు. ఆ ఇద్దరు వేశ్యలు ఒకే గదిలో ఉంటున్నారట. ఒక వేశ్య ఏం చేసిందంటే, పోనీ తల్లి అనుకుందాం, బైబిల్లో వేశ్య అనే మాట ఉందిలేండి. ఒక తల్లి ఏం చేసిందంటే తన బిడ్డను తొక్కింది, అంటే మీద పడిపోయింది. మధ్యరాత్రి వేళ ఆ బిడ్డ చనిపోయింది. ఇప్పుడు చనిపోయిన తర్వాత బ్రతికున్నటువంటి బిడ్డను తీసుకొని, చనిపోయినటువంటి బిడ్డను తీసుకెళ్ళి బ్రతికున్న బిడ్డటువంటి ప్లేస్లో పెట్టి, ఈమె బ్రతికున్న బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అసలు తల్లి వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా నేనుంటే చదువుతున్నాను నేను 22వ వచనం, అంతలో 21 నుంచి చదువుతాం. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చిన దాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నదే నా బిడ్డ నేను. ఆ ప్రకారముగా వారు రాజసముఖమున మనవి చేయగా రాజుగారు ఏమంటున్నారో చూడండి. బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒక్కతేయు. రెండవది, అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది. ఇద్దరు స్త్రీలు కూడా బ్రతికి ఉన్న బిడ్డ కొరకు ప్రయాసపడుతున్నారు, ప్రాకులాడుతున్నారు. అయితే రాజు ఏమంటున్నాడంటే, కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. రాజుగారు కత్తి తీసుకురమ్మంటున్నాడు. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికియుండు ఈ బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇవ్వవలసినది అని ఆజ్ఞ ఇచ్చాను. అంటే బ్రతికున్న బిడ్డను చంపడానికి, అంటే 2 ముక్కలు చేయడానికి రాజు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏది జ్ఞానం? ఏది జ్ఞానం? చివరికి వచ్చేసరికి 28వ వచనంలో, అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొంది ఉన్నాడని గ్రహించి అతనికి భయపడింది. ప్రజలందరూ ఏమనుకున్నారు? రాజుగారి జ్ఞాని అనుకున్నారు. వాస్తవమే. ఆ కత్తి తీసుకురామని 2 ముక్కలు చేయమన్నప్పుడు ఏం జరిగింది? 26వ వచనంలో, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా. చూసారా తల్లి ప్రేమ?
అయ్యా, ఈ బ్రతికున్నటువంటి బిడ్డ పోనీ ఆమెకే ఇవ్వు, నేను ఆ బిడ్డను ఆ తల్లి దగ్గర నేను చూసుకుంటూ బ్రతుకుతాను, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ బిడ్డను నీవు చంపవద్దు అని రాజుగారికే జ్ఞానోదయం చేసిందంటే. ఈ అమ్మాయి గురించి ఎవరు మాట్లాడరు. వాళ్ళందరూ ఏమనుకున్నారు, రాజుగారి తెలివి గల్లవాడు అనుకుంటారు, కానీ ఈ అమ్మాయి తెలివి గల్లది. ఈ అమ్మాయి జ్ఞానం కలిగి ప్రవర్తించింది. అది జ్ఞానం. అందుకే నా పాయింట్ ఈ విధంగా రాసుకున్నాను నేను. డూయింగ్ గుడ్ టు అదర్స్ ఈజ్ విస్డమ్. ఇతరులకు మంచి చేయటం జ్ఞానం అంటే. ఎదుటివారికి మేలు చేయటమే జ్ఞానము. మనము ఎదుటివారికి మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా? డూ సంథింగ్ గుడ్. ఇక్కడ అజ్ఞానం ఏంటంటే, ఈ తల్లి తన బిడ్డను చంపి మీద పడి చనిపోతే అది కప్పిపుచ్చుకోవడానికి చనిపోయినటువంటి తన బిడ్డను తీసుకొచ్చి వేరే స్త్రీ యొక్క బ్రతికున్నటువంటి ఆ బాలుడి స్థానంలో పెట్టిందే, అది ఎంత అజ్ఞానం, అక్రమం, అవివేకం, మూర్ఖత్వం. అంటే తప్పును సరి చేసుకోవడానికి మరొక తప్పు చేస్తుంది. అంటే తప్పును సరి చేసుకోవడానికి వీరు జ్ఞానం ఉపయోగించామనుకుంటారు, కానీ ఇది అజ్ఞానం. చివరికి దేవుడు వచ్చి ఏం చేశాడంటే అసలు మొత్తానికి క్యాన్సిల్ అన్నాడు. మీరు ఈ విధంగానే మీరు పోట్లాడుకుంటూ ఉండండి, ఈ విధంగా మీరు గొడవలు ఆడుకుంటూ ఉండండి, ఈ విధంగా అన్నిటి విషయంలో కీసులాడుకుంటూ ఉండండి అని దేవుడు ఏం చేస్తాడంటే ఇద్దరికీ లేకుండా చేస్తాడు దేవుడు. అదే జరుగుతుంది. సొలొమోను దైవ జ్ఞానము పొందిన వాడై ఈ విధంగా ప్రవర్తించాడు. రాజుగారు జ్ఞాని, వాస్తవం, ప్రపంచమంతా ఒప్పుకోవాల్సినటువంటి మాట. కానీ రాజు కంటే జ్ఞాని ఈ తల్లి. తన పేగులు తరుక్కుపోతున్నాయి. తన బిడ్డ మరణిస్తున్నాడని తన పేగులు తరుక్కుపోతున్నాయి. ఆ ముందు ఉన్నటువంటి వేశ్య తన బిడ్డ చనిపోయినా కానీ దానికి బుద్ధి రాలేదు కదా, ఇప్పుడు ఈ బిడ్డను కూడా చంపమని రాజుకు ఆజ్ఞిస్తుంది. చూడండి అక్కడ ఆ రెండవ స్త్రీ 26వ వచనం 2వ భాగం. ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమని రాజుగారికి చెప్తుంది. ఈ ఒరిజినల్ తల్లి ఏమో అయ్యా ఆవిడికే ఇవ్వంటుంటే, ఆ డూప్లికేట్ తల్లి ఏమంటుంది, ఎవరికి లేకుండా చేయండి. అసలు రాజుగారు తలపెట్టిందే అది. ఈ చెడ్డ స్త్రీ చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. రాజుగారు ఆల్రెడీ కత్తి తెప్పించారు 2 ముక్కలు చేయడానికి. రాజుగారికి ఆ సలహా అవసరం లేదు, ఎందుకంటే రాజుగారు అదే ఆలోచనతో వచ్చాడు అక్కడికి. అజ్ఞానం. అయితే దాని వలన, ఆ కత్తి వలన లేక ఆ మరణం వలన, మన భాషలో చెప్పాలంటే ఆ విపత్తు వలన, ఆ మహమ్మారి వలన ఇక్కడ న్యాయం జరుగుతుంది. కత్తి అనేటువంటి మహమ్మారి మన ఎదురుగా ఉంటే మన ఇంకా ఆ మొదటి తల్లి వలె మనం ప్రవర్తిస్తున్నాం. చంపేది మనం, పాడు చేసేది మనం, అన్ని తప్పులు చేసేది మనం, కానీ ఎదుటి వారి మీద నెట్టేసేసి మనము మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నాం. ఎదుటి వారికి మేలు చేయకపోగా కీడు చేస్తున్నాం. ఈ తల్లి, ఈ కన్న తల్లి లేక రెండవ తల్లి తన బిడ్డను కాపాడుకోవటానికి
ఆ బిడ్డను దానం చేసేస్తుంది. ఆమె దగ్గరే ఉండనివ్వండి, బ్రతుకుతాడు. కానీ ఆ మారు తల్లి, ఆ దొంగ తల్లి ఏముంటుంది? ఆ బిడ్డను ఎవరికీ లేకుండా చేయండి అంటుంది. ఈ ఇద్దరు తల్లుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం మనం గమనిద్దాం. ఆ వ్యత్యాసం ఏంటంటే, ఆమె మూర్ఖురాలు, బిడ్డను చంపుకున్నటువంటి మూర్ఖురాలు ఇప్పుడు పక్కవారి బిడ్డను కూడా చంపడానికి సిద్ధమవుతుంది. కానీ ఈ తల్లి ఎదుటివారి బిడ్డ చనిపోయిన తన బిడ్డను, చనిపోయినటువంటి బిడ్డ తల్లికి దానం చేస్తుంది. సీ ద డిస్పారిటీ బిట్వీన్ ద టూ విమెన్, టూ మదర్స్, వన్ బీయింగ్ ద రియల్ మదర్, వన్ బీయింగ్ ద ఫేక్ మదర్. కనుక ఇక్కడ నుండి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, డూ గుడ్ టు అదర్స్ అండ్ డూయింగ్ సో ఈజ్ విజ్డమ్. ఎదుటివారికి మేలు చేయటం జ్ఞానం అవుతుందండి. ఎదుటివారికి మేలు చేస్తే నీకు నీవు మేలు చేసుకున్నట్టే. మనం అనుకుంటాం ఎదుటివారికి కీడు చేస్తే ఇక వాడు నాశనం అయిపోతాడు అనుకుంటాం. ఆ కీడు మనకు ఏదో రోజున చుట్టుకుంటుంది. ఇక్కడ అదే జరిగిందండి. ఇఫ్ యు డూ గుడ్, దట్ గుడ్ విల్ కమ్ బ్యాక్. ఎవరో తాను కూర్చున్న కొమ్మ నరుక్కున్నాడంట. కీడు చేసుకుంటే కీడు ముందు మనకే వస్తుందండి. అది ఏదో ఒక విధంగా మన చుట్టూ తిరిగి 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 మన దాకా వచ్చేస్తుంది. కనుక మేలు చేయండి, మేలు చేయండి. డూ గుడ్ అండ్ దట్ విల్ టర్న్ బ్యాక్ టు యూ, దట్ విల్ రివర్స్ అన్ టు యూ. ఇక రెండవది, డబుల్ మైండెడ్ అండ్ అన్స్టేబుల్ should think that they gain nothing from God. విమనస్కులు, అస్థిరులు దేవుని దీవెనలను కోరుకోవడానికి వీల్లేదు. ఇక్కడ రాసిన నేను ఉన్నట్టు చదువుతాను. నేను 5వ వచనంలో యాకోబు 1:5, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అని. 7వ వచనం చూడండి. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, వింటున్నారా? అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఇప్పుడు చూడండి వాక్యం. కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచరాదు. వెరీ హార్ష్ స్టేట్మెంట్, గుండె పగిలిపోయేటువంటి మాట. బాబు నువ్వు అక్కడే ఉండు నాయన, నీకు దీవెనలు లేవు అంటే ఎలా ఉంటుందండి? ఎంత బాధ కలుగుతుందండి. సరిగ్గా అదే బాధ మనల్ని పెడుతున్నాడు యాకోబు. నీవు ద్విమనస్కుడై ఉంటే, ఇంగ్లీష్లో కూడా చదువుతానండి, ఫర్ ద డౌటర్, అనుమానించేవాడు, బీయింగ్ డబుల్ మైండెడ్, ద్విమనస్కుడు, అండ్ అన్స్టేబుల్, అస్థిరుడు, మస్ట్ నాట్ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. యాకోబు మాటలు ఇవన్నీ. ఎదురు చూడొద్దు. 2 ఆలోచనలతో నలిగిపోయే నీవు ఎదురు చూడొద్దు. ఎవ్రీవే, సమస్త మార్గములందు అస్థిరుడుని. నీవు సమస్త మార్గములందు అస్థిరుడువి అని ఇక్కడ రాసిందండి. సో యు మస్ట్ నాట్ ఎక్స్పెక్ట్ టు రిసీవ్. ద్విమనస్కులు, అస్థిరులు దేవుని దీవెనలను తలంచరాదు. ఎందుకు రాశాడంటే యాకోబు ఈ మాటలన్నీ కూడా
అప్పటి లోకం అలా ఉండింది. ఆ మాటకు వస్తే ఇప్పటి లోకం కూడా అలాగే ఉంటుంది. మనందరికీ, సకల మానవాళికి ఏం కావాలి? దీవెనలు కావాలి. రోడ్డును వెళ్ళేటప్పుడు చర్చి చూడగానే సిలువ వేసుకుంటాం. అన్ని దేవాలయాలు, అది హిందూ దేవాలయం కానివ్వండి, మాస్క్ కానివ్వండి, ఇంకా కొండ, పునీతమైన కొండ కానివ్వండి, తీర్థయాత్రల కొండ కానివ్వండి, దేవాలయం కానివ్వండి, దీవెనలు కావాలి, దీవెనలు కావాలి, దీవెనలు కావాలి, దేవుడు దీవించాలి, దేవుడు దీవించాలి, నేను ఆశీర్వదించబడాలి అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమన్నా చూడండి, సందేహించువాడు అంటే విశ్వాసము లేనివాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. ఆ రోజు వస్తుంది, ఈ విధమైనటువంటి దుర్భరమైన స్థితి మనము అనుభవించాలి. ఆ రోజు వచ్చేసింది కూడా. ఎంతమంది కనుమరుగైపోయారండి మన కళ్ళ ఎదుట. మనం దుఃఖించడం మినహాయించి ఏమైనా చేయగలిగామా? బైబిల్లో ఉన్న మాటలేనండి. అంత మంచి జరగాలి, అంత దీవెన రావాలి, కానీ మనం ఎవరికి సహాయం చేయం, మనం ప్రార్థన చేయం, మనం విశ్వసించం, మనం మంచి చేయము. మనము ఎప్పుడు కూడా రెండు మాటలు మాట్లాడుతూ ఉంటాం. అటు ఒక మాట, ఇటు ఒక మాట, ఇటు ఒక మాట, అటు ఒక మాట మాట్లాడి మనము దేవుని దీవెనలకు దూరం అయిపోతున్నాం. యు బీ స్టేబుల్. సో దేవుని జ్ఞానం ఏంటంటే స్థిరులుగా ఉండండి, ఖచ్చితంగా నిలబడండి, ఊగిపోకండి, స్థిరంగా నిలబడండి. బీ మెచ్యూర్డ్ ఇనఫ్, అది దాని అర్థం. స్థిరుడు అంటే పరిణితి చెందినవాడు, విమనస్కుడు అంటే పరిణితి లేనటువంటి వాడు. యు ఆల్వేస్ ఎండ్ అప్ విత్ 2 thoughts. There are 101 thoughts lingering at the back of your mind, and you are not stable to come up with one. ఆ విధంగా చేసే వారికి యాకోబు చాలా సూటిగా ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? నీవు ఆ విధంగా తలంచొద్దు. చూడండి 8వ వచనం, ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తలుచుకొనవద్దు. ప్రభు వలన ఏమొస్తుంది? మనకు జ్ఞానం వస్తుంది. ప్రభు వలన ఏమొస్తుంది? పరిణితి వస్తుంది. ప్రభు వలన ఏమొస్తుంది అంటే ఒక ఆలోచన మనకు వస్తుంది. ఆ ఆలోచన మనలను బ్రతికింప చేస్తుంది. అది ఎప్పుడు? విశ్వసించినప్పుడు మాత్రమే. అది స్పష్టంగా ఉంటుంది. 6వ వచనం, అయితే అతడు ఏమాత్రమో సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఒకవేళ సందేహిస్తే ఈ విధంగా తలంచడానికి నీకు అర్హత లేదు, తలంచుకొనరాదు, ప్రభు యొద్ద నుండి నీకు ఏమీ రాదు అని యాకోబు చాలా స్పష్టంగా మాట్లాడాడు. So the double-minded, the unstable should think that they gain nothing from God. Rather, they gain something if they ought something in faith. And if they pray and heed to the word of God and to do good to others. ఇతరులకు మంచి చేయటం, ప్రార్థన చేయటం, విశ్వాసంలో ఉండటం. సందేహించిన వారికి అర్హతలు లేవు, సందేహించే వారికి ఈ దీవెనలు లేవు. దేవుని విశ్వసించిన వారికి ఈ దీవెన అంటూ చాలా చక్కని జ్ఞానాన్ని ప్రబోధించాడు. మరి దానికి ముందు 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడెను, అప్పుడు అది అందరికీ గద్దింపక దేవుడు అందరికీ అనుగ్రహిస్తాడంట. అక్కడి నుంచి వచ్చిందే ఈ విశ్వాసము, సందేహం అనేటువంటి మాటలు. అనగా దేవుని జ్ఞానం అనగా దేవుని యందు విశ్వాసం. విశ్వాసము లేనివాడు అజ్ఞాని అంటున్నాడు, సందేహించేవాడు అజ్ఞాని అంటున్నాడు. నీవు దేవుని దగ్గరికి వస్తే నీవు జ్ఞానివి.
దేవుని బిడ్డలనగా జ్ఞానులు, సందేహించేవారు అజ్ఞానులు. వారు ఊహించుకోవడానికి దేవుని దీవెనలు, బహుమతులు ఊహించుకోవడానికి కూడా సరిపోరు. ఆ మాట ఉంది, తలంచుకొనరాదు అనే మాట ఉంది ఇక్కడ. అయితే ఎవరికి అర్హత అంటే విశ్వాసం ఉన్నవారికి, విమర్శకులకు కాదు, అస్థిరులకు కాదు, సందేహించే వారికి కాదు. ఎందుకంటే వారందరూ సముద్ర తరంగముల వలె వస్తూ వెళ్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఉన్న వారికి ధారాళముగా దేవుని జ్ఞానము ఇవ్వబడుతుంది. మూడవది, pass on your wisdom to the infants, feeble and juniors. Pass on your wisdom to the infants, feeble and juniors. ఇక్కడ 21వ వచనంలో యేసుక్రీస్తు ఆత్మపూర్ణుడై ఏమంటున్నాడంటే, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఈ జ్ఞానం ఎవరికి ఇవ్వబడుతుంది? పసిపిల్లలకు ఇవ్వబడింది. ఇంకా చెప్పాలంటే అసలైన జ్ఞానులు ఉన్నారే, పెద్ద పెద్ద జ్ఞానులు ఉన్నారే, జ్ఞానులు వివేకులు, వారి దగ్గర నుంచి తొలగించి అది పసిపిల్లలకు ఇవ్వబడుతుంది. చూడండి, ఇంగ్లీష్లో కూడా చదువుతాను. Father, Lord of heaven and earth, because you have hidden these things from the wise, you have hidden these things from the wise and the intelligent, and have revealed them to infants. You have hidden them from the wise and have revealed to the infants, the feeble and the soft people, the immature. పసిబిడ్డలకు, అజ్ఞానులకు, నీ అనుచరులకు నీ జ్ఞానమును నీవు పంచవలెను. నీవు జ్ఞానులతో సంభాషించిన నీకు ఉపయోగం కాదు. నీ జ్ఞానము లేని వారికి పంచితే ఆ జ్ఞానము ద్వారా వారు దేవునికి దృష్టికి అనుకూలమవుతారండి. ఇక్కడ 21వ వచనం చివరి భాగంలో, అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. ఏంటి అనుకూలమైంది? పసిబిడ్డలకు జ్ఞానాన్ని ప్రబోధించడం, పసిబిడ్డలకు జ్ఞానం అందించటం. సో యు లెర్న్ సంథింగ్. వెన్ యు నాట్ హ్యావ్ సంథింగ్, యు లెర్న్ సంథింగ్. దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన ఒక జ్ఞానిగా మనకు అందించి మనకు ఆ జ్ఞానాన్ని నేర్పించడానికి యేసుక్రీస్తు మనకు బలముగా మనకు ఆసన్నమయ్యారు, విచ్చేసి ఉన్నారు. కనుక మన జ్ఞానమును మనము పంచవలసినటువంటి అవసరత ఉన్నది. మన జ్ఞానమును మనం ఎదుటి వారికి చూపించవలసిన అవసరత ఉన్నది. మన జ్ఞానము ఎదుటి వారికి బోధించవలసిన అవసరత ఉన్నది. యేసుక్రీస్తు అలాగున చేశాడు. ఏ విధంగా అంటే తన యొక్క క్రియ ద్వారా, తన కార్యము ద్వారా, సిలువలో కాచేటువంటి రక్తము ద్వారా, త్యాగము ద్వారా ఆయన మనకు తన జ్ఞానమును త్యాగము ద్వారా తెలియచేశాడండి. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. కనుక మొదటిగా దేవుని కార్యాలు చేయండి, మంచి కార్యాలు చేయండి, ఎదుటి వారికి మేలు చేయండి. రెండవది, విమర్శకులై అస్థిరులై ఉండకండి. మీరు దీవెనలు పొందుకోలేకపోతున్నారు. మీరు దీవెనలు పొందుకోవాలంటే మీరు స్థిరంగా ఉండండి, మీరు నిలకడగా ఉండండి, ఏక మనస్కులుగా ఉండండి అంటూ మీ అట్టి జ్ఞానము మీరు మీ పక్క వారికి తెలియచేయండి. అట్టి జ్ఞానంతో మీరు ప్రవర్తించండి. మీరు సందేహించకండి, విశ్వసించండి. ఆ విధంగా
దేవుని దృష్టికి అనుకూల సంబంధమైనటువంటి వారు, అనుకూలముగా ఉన్నటువంటి వారుగా మీరు మలచబడండి అని అంటూ యేసుక్రీస్తు చక్కని సందేశం అనిపించారు. కనుక ఈ జ్ఞానం అంతా కూడా మనకు దేవుని దగ్గర నుంచి వస్తుంది. సో జీసస్ ఈజ్ అవర్ విజ్డమ్, హిస్ సాక్రిఫైస్ ఈజ్ అవర్ విజ్డమ్, అవర్ గివింగ్ ఈజ్ అవర్ విజ్డమ్. సో అవర్ స్టాండింగ్ ఫర్మ్ ఈజ్ అవర్ విజ్డమ్. కనుక మనం ఆ విధంగా ప్రభు సన్నిధానంలో మరలా పశ్చాత్తాపడి, ఒకవేళ దేవునికి దూరముగా ఉన్నట్లయితే, సందేహించిన వారమైతే, అవిశ్వాస మార్గంలో వెళ్ళిన వారమైతే, మరలా ప్రభు యొక్క సన్నిధానంలో పునఃసంధానం చేసుకొని, పునర్విమర్శ చేసుకొని, దేవా నన్ను మన్నించు అని ప్రార్థించి దేవుని జ్ఞానమును, అనగా ఎదుటి వారిని ప్రేమించేటువంటి జ్ఞానమును మనము స్వీకరిద్దాం, సంతరించుకుందాం. ఈ విధంగా దేవుడు మనందరికీ కూడా ఐక్యపరిచి ఏక మనస్కులుగా మనలందరినీ కూడా దీవించి ఫలింపచేయును గాక. అట్టి దైవ జ్ఞానము దేవుడు మనందరికీ కూడా ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధుడా, మీ జ్ఞానము ఎంత అమూల్యమైనదో, ఎంత త్యాగపూరితమైనదో, ఎంత అమాంతముగా మాకు అందించబడుతుందో, సమయస్ఫూర్తితో మేము మెలగటానికి మీ జ్ఞానము కోరుకుంటూ ఉండగా మాకు బయలుపరచండి. ఒకవేళ సందేహిస్తే అది మాకు అందదని మీరు సెలవిచ్చారు. దేవా, మేము సందేహించకుండా విశ్వసించి మీ జ్ఞానము పొందుకొని స్థిరులుగా ఉండడానికి సహాయం చేసి, మీ దివ్యమైనటువంటి త్యాగము మేము కూడా అర్థం చేసుకొని ఈ లోకంలో అవలంబించడానికి సహాయం చేయమని, మేము మా క్రింద ఉన్నవారిని, చిన్నవారిని, అనుచరులను, శిష్యులను, పసిబిడ్డలకు మీ జ్ఞానము ప్రబోధించేటువంటి సాధనములుగా మమ్మల్ని వాడుకొనుమని, మీరు మహిమ పొందమని, ఈ లోకానికి తగి రీతిగా మీరు ఇచ్చినటువంటి ఆ ఖడ్గమును, ఆ కత్తిని, ఆ మహమ్మారిని తొలగించి మమ్ములను స్థిరులుగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము లేచి నిలబడి 5వ పూటలో ఉన్నటువంటి నైస్య విశ్వాసత్వం అనుసరించుదాం. పరలోక భూలోకములకు దృశ్యములైన అన్నిటికీ సృష్టికర్త సర్వశక్తి తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభు అని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకు, మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యక మరియందు శరీరధారి మనుష్యుడు ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాపి విమోచనము కొరకైన ఒక్కటే బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానము కొరకును రాబో యుగం యొక్క జీవము కొరకును ఎదురు చూచుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చునండి.
ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ దినమునకు ఉన్నటువంటి ప్రకటనలు, మొదటిగా ఈ ఆన్లైన్ వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ, సంఘమునకు ఇక్కడ చేరిన బిడ్డలందరికీ కూడా క్రీస్తు పేరిట ఆహ్వానాన్ని పలుకుతున్నాం. అదేవిధంగా మనకు యథావిధిగా మన సంఘములో అనారోగ్యంగా బిడ్డలందరి నిమిత్తము మీరు ప్రార్థన చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము. మన జూమ్ ప్రేయర్స్లో కూడా మీరు అందరూ పాల్గొని ప్రార్థన చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. మరి దాని కొనసాగింపుగా మిస్టర్ ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ గారి నిమిత్తం దయచేసి ప్రార్థించండి. ఆ బిడ్డ ఈ యొక్క డయాలసిస్లో ఉంటున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు ప్రార్థిస్తుండగా మనం కూడా ప్రార్థించి తగు కాలంలో ఆ బిడ్డకు దేవుని ఈ శస్త్రచికిత్స జరుగునట్లు, ఆ బిడ్డ క్షేమముగా ఉండటట్లు మనమందరం కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ సుగుణ మోహన్ గారి మనుమడు రియాన్ నిమిత్తం దయచేసి ప్రార్థించండి. ప్రొఫెసర్ షౌరి గారి యొక్క సతీమణి లలితారత్నం గారి నిమిత్తం దయచేసి ప్రార్థించండి. ఆ బిడ్డ కూడా కిడ్నీ సమస్యతోని బాధపడుతున్నారు. తర్వాత మిస్టర్ జేమ్స్ రెజినాల్డ్ గారు కూడా అనారోగ్యంగా ఉన్న మంచం మీద ఉన్నారు కనుక ఆ బిడ్డ నిమిత్తం దయచేసి ప్రార్థించండి. అంత మాత్రం కాక మరి మన సంఘంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, మీకు తెలిసినటువంటి వారందరూ మన సంఘంలో మరి వృద్ధులుగా ఉన్నటువంటి వారు, పెద్దలుగా ఉన్నటువంటి వారందరి నిమిత్తం మీరు దయచేసి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మరి వచ్చే ఆదివారం మనకు యథావిధిగా లైవ్ ప్రోగ్రాం ఉంటుంది 9:30 గంటలకు. దయచేసి మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాము. పరిశుద్ధ సంవాక్యపు ఆరాధన ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాల ద్వారా జరిగించబడుతుందని తెలియజేస్తున్నాం. మరి మనకు ప్రతి సోమవారము మరియు శుక్రవారం సాయంకాలం 7 గంటలకు జూమ్ నందు విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి కనుక దయచేసి మీరందరూ కూడా కలుసుకొనవలసిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా బుధవారం 7 గంటలకు బైబిల్ స్టడీ కూడా యథావిధిగా కీర్తనల గ్రంథం మీద కొనసాగించబడుతుంది. దానికి కూడా మీరు హాజరు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ వారంలో మనకు వెడ్డింగ్ యానివర్సరీస్ అంటూ ఏమీ లేవు, వివాహ దినోత్సవం ఏమీ లేవు, కానీ బర్త్డేస్ ఈ విధంగా ఉన్నాయి. జన్మదినములు మిస్టర్ సాల్మన్ ధీరజ్ గారు మరియు షెర్లిన్ డాక్టర్ ఆఫ్ డాక్టర్ సునీల్ గారు, వీరిరువురు కూడా 6వ తేదీన జన్మదినాలు జరుపుకుంటున్నారు. వారి నిమిత్తం ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. తర్వాత డానీ అనిత గారి కుమారుడు, మిస్సెస్ అనిత గారి కుమారుడు డానీ 9వ తేదీన జన్మదినం జరుపుకుంటున్నారు. డాక్టర్ సరళ గారు 9వ తేదీన జన్మదినం జరుపుకుంటున్నారు. తర్వాత మిస్టర్ ఐజక్ థంగరాజ్ గారు 12వ తేదీన జన్మదినం జరుపుకుంటున్నారు. తర్వాత మిస్టర్ జాన్ గారు 12వ తేదీన జన్మదినం జరుపుకుంటున్నారు. సో వీరందరి నిమిత్తం దయచేసి మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. మరి యొక్క గమనిక, మనకు మన సంఘంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి సభ్యులు వెరీ రెవరెండ్ జి సువన్ రాజ్ గురువర్యులు నిన్నటి దినంతో వారు 79 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. దేవుడు గత కాలంలో వారికి సుదీర్ఘ కాలంలో ఇక్కడ మన ఈ దేవాలయంలో పనిచేయడానికి కృప చూపించారు. చాలా చాలా గణనీయమైనటువంటి పరిచర్య, అభివృద్ధి సంఘంలో గావించారు. వారికి మరి ఈ పోస్ట్ రిటైర్డ్ స్టేజ్లో, ఈ స్థితిలో వారి దేవుడు సంపూర్ణ ఆరోగ్యముతో, క్షేమముతో, ఆనందంతో నింపునట్లుగా దేవుడు మరి 79 సంవత్సరాల కాలంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఆ బిడ్డను అభినందిస్తూ, సంఘమంత్రి పక్షంగా వారికి శుభములు తెలియచేస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ వెరీ రెవరెండ్ కోవాడ సుమన్ రాజాయి గారు.
మనమందరము లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 429వ కీర్తన నడుపు మీ యెహోవా అనే కీర్తన పాడుతుండగా మన కానుకలను మనం దేవునికి సమర్పించుకుందాం. మనమందరము ఆలవులు నిలబడి ఉండగా అర్పించబడిన కానుకల నిమిత్తం ప్రార్థించుదాము. పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రియ కుమారుని రక్తం ద్వారా నీ కృపా సింహాసనకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యమైనను ఆ నీ కుమారుని ద్వారా నీ ఎంతకు వచ్చుచున్నాము. మమ్మును ఈ మార్పులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకుంటున్నాము అని వినయంతో ప్రతిమాలు కొనుచున్నాము. భూమి ఆకాశమునందు సమస్తమును నీవి, నీ దానిలో మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. మనమందరము మోకరించి ప్రార్థించుదాము. ప్రతి ప్రార్థన చివర ప్రభువా మమ్మను కనికరించమని చెప్పవలెను. పైనుండి వచ్చు సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. లోకమంతటి సమాధానము కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించు. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యముగా ధర్మరాజ్ రసాలం అని మన మోడరేటర్, జార్జ్ కోర్నీలియస్ అని మన మండలాధ్యక్షులు ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారంలో ఉన్న వారందరి కొరకును, రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించిన వారి కొరకును, మరణించిన వారి కొరకును, పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలు అనిపించుచున్న వారి కొరకును, కరోనాలతో బాధపడుచున్న బిడ్డలందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన సంఘంలో అనారోగ్యం ఉన్న బిడ్డలు ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ గారికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడినట్లును, మాస్టర్ రియాన్ గారు సంపూర్ణ స్వస్థతకు లోనవునట్లును,
మిస్సెస్ లలితారత్నం గారికి సంపూర్ణ స్వస్థత శక్తి ప్రసాదించబడినట్లును, మిస్టర్ జేమ్స్ రెజినాల్డ్ గారు సంపూర్ణ శక్తివంతులుగా లేచి నిలబడినట్లును, మరియు సంఘంలో సీనియర్ సిటిజన్స్ అందరి నిమిత్తమును వారందరూ కూడా సంపూర్ణ శక్తి పొందుకున్న నిమిత్తము ప్రభువుని ప్రార్థించడము. ప్రభువా కనికరించుము. ఈ దినము ఈ వారములో జన్మదినం జరుపుకున్న బిడ్డలు సాల్మన్, ధీరజ్, షెర్లిన్, డానియల్ గారు, డాక్టర్ సరళ గారు, మిసెస్ ఐజక్ థంగరాజ్, మిస్టర్ వి జాన్ గారు, వీరు ఈ వారంలో మీ యొక్క దయాక్రియతను పొందడానికి సిద్ధపడుచుండగా వారిని మీ ఆత్మతో నింపి బలపరిచి స్వస్థపరిచి ఈ నూతన సంవత్సరం దయాకీర్తన నింపమని ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సత్యుడగు దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మ చేయలి శుద్ధి చేయుచున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితిలో ఉన్న మనుషుల కొరకు మేము ఎదురు చేయి మా వినపములను ప్రార్థన అంగీకరించము. అందరి ప్రతి అవయవము దాని ఉద్యోగంలోను సేవలోను యథార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభుని రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపము. ఆమేన్. మొదటి దీవెన. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మనమందరము లేచి నిలబడి పరిశుద్ధ సంభాక్తపు ఆరాధనలోనికి మనం ప్రవేశించుదాము. 8వ పుటలో ఉన్న క్రమమును కొనసాగించము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులమైన మౌనము, ఒక్క రొట్టె ఒక శరీరమై ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే రొట్టెలో పాల్పంచుకున్నాము. ఆయన నివాస స్థలంలో నేను ఉత్సాహధ్వని చేయించు బలు నర్పించదను. నేను పాడేదను, ప్రభుని గూర్చి స్తుతిగానం చేసేదను. సమాధానం తీసుకుందాము. దేవుడు తన యొక్క కృపను మన మీద కుమ్మరించినట్లు, తద్వారా మనమందరం కూడా సమాధానంతో జీవించినట్లు దేవుని సమాధానం పొందుతాం. దేవుని సమాధానం మనకు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. మీరు ఈ సమాధానం స్వీకరించి మీ ప్రక్క వారికి తెలియచేసి దేవుని సమాధానముగా దీన్ని మనము అభివర్ణిస్తూ ఆయనకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మనం ఈ సమాధానంలో జీవించుదాము. ఆమేన్. మనమందరము మోకరించి ప్రార్థించుదాము. ఓ యేసు మాకు తోడై ఉండము. మంచి ప్రధాన యాజకుడైన ఓ యేసు, నీ శిష్యుల మధ్య నీ ఉండినట్లు మా మధ్యన ఉండము. రొట్టె విడుచుటలో నీవు మాకు ప్రత్యక్షపరచుకొనము. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏక దేవుడుగా సదాకాలము జీవించి ఏలుచున్న వాడవై ఉన్నావు. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండును గాక. మీ ఆత్మకు తోడై ఉండును గాక. మీ హృదయంలో లేవనెత్తుకొనుడి. ప్రభునకు వాటి లేవనెత్తుకొనుచున్నాము. మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతాస్తోత్రం చెల్లించుదాము. అలాగ చేయట తగినది సరినైనది. ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. ఓ పరలోకపు తండ్రి, వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవముగా స్తోత్రార్హుడవు. మానవుడ నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచనము కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు మా స్వభావం దాల్చి శిలువ మీద మరణము పొందినట్లు ఆయన అనుగ్రహించితివి కదా. దాని మీద ఒక్క మారే ఆయన అర్పించిన తన ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణమును చాలినదియునైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి
తన మిక్కిలి విలువగల మరణమును గురించి శాశ్వత స్మరణను చేర్చునుడని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దానిని జరుపుచుండ వల్లని తన పరిశుద్ధ స్వార్థను మాకు ఆజ్ఞాపించాను. తాను అప్పగింపడిన ఆ రాత్రి యందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము. ఇది మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మరణమును స్మరించుచున్నాము, నీ పునరుద్ధానము ఒప్పుకొనుచున్నాము, నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగును గాక. ఆమేన్. 14వ పుట్లో ఉన్నటువంటి పరలోక ప్రార్థన అందరము ధైర్యముతో చెప్పుదము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా నిరాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధం తేకా దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయినవి. ఆమేన్. అలాగునే దాని క్రింద తదుపరి ఉన్నటువంటి ప్రార్థన కూడా ఈ వినయ సామీప్య ప్రార్థన చేయుదము. కనికములో మా ప్రభువా, మేము మా స్వనీతిని గాక నానా విధములైన నీ గొప్ప కనికములే నమ్ముకొని ఈ నీ బల ఎదుగు రాతగించితిమి. నీ బల క్రింద పడి ఉన్న ముక్కలు ఏరుకున్నంత యోగ్యత కలవారు ముఖాము గాని నీవెప్పుడు నువ్వు కనికరించే లక్ష్యము కలిగి మార్పు లేని ప్రభుడువై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తం చేత శుద్ధి చేయబడినట్లును, మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించినట్లును, తగిన రీతిగా ఆయన శరీరము తినుటకును ఆయన రక్తము త్రాగుటకును మాకు శక్తిని, కృపను అనుగ్రహించును. ఆమేన్. మనము విరిచి రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటయే దేవుని జనులకే దేవుని పదార్థములు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములను సంస్కారమును ఇప్పుడు ముందుకొచ్చి మోకరించి స్వీకరించుదాం.
లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మమ్మల్ని కనికరించు. లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మమ్మల్ని కనికరించు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని సమాధానం మాకు దయచేయము. ఆమేన్. క్రీస్తు యొక్క శరీర రక్తమున సంస్కారమును ఎవడు విశ్వాసముతో పుచ్చుకున్న మనము మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతాస్తోత్రము చెల్లించుదాము. 15వ పుటలో ఉన్న ప్రార్థన అందరము కలిసి చెప్పుదాము. సర్వశక్తి కలిగి సదా జీవించుచుండు దేవా, ఈ పరిశుద్ధ మర్మమును తగినట్టుగా పుచ్చుకున్న మమ్మను నీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మిక్కిలి విలువ గల శరీర రక్తములను ఆత్మీయ ఆహారముతో పోషింపు అనుకరించుచున్నావు గనుక నీకు కృతజ్ఞతాస్తోత్రమును చెల్లించుచున్నాము. మరియు నీ కుమారుల దయాదాక్షములు గలవనియు సమస్త విశ్వాసుల దివ్య సమూహమగు నీ కుమారుని మరణ శరీరంలో నిజమైన అవయవములుగా మేము చేర్చబడి ఉన్నామనియు ఆయన మరణ శ్రమల యొక్క పుణ్యం వల్ల కలుగు నిరీక్షణ ద్వారా నీ నిత్య రాజ్యములకు వారసులమై ఉన్నామనియు ఇందువల్ల మాకు రూఢీపరుచున్నావు గనుక మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించుచున్నాము. అందును బట్టి ఏ మమ్మును మా శరీరాత్మలను నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవమునైన యాగముగా చెల్లించి సమర్పించుకొనుచున్నాము. పరలోకపు తండ్రి, సమస్త విశ్వాసుల యొక్క ఆ పరిశుద్ధ సహవాసంలో మేము నిలిచి ఉండి నీ విధించిన సత్క్రియలన్నిటి మేము చేయనట్లు నీ కృపచేత మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను బహువినంగా ప్రతిమాలు కొనుచున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనత మహిమలు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. దీవెన తీసుకుందాం. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీకు తోడయుండి దేవుని గూర్చినట్టు ఆయన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చినట్టు తెలివి ఎందును ప్రేమ ఎందును మీ హృదయములను మనసులను కాపాడును గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయునైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు మనకు కలిగి ఎల్లప్పుడూ మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అలాగనే మనమందరం లేచి నిలబడి ఉండగా ముగింపు కీర్తనగా 617వ కీర్తన మేళ్ళన్నీ ఇచ్చు దేవుని అనే కీర్తన. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.